నమస్తే టిఆర్ నిజాం, నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్ స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి చూసుకున్నాం. తమిళనాడు ఎలక్షన్ జరిగింది. తమిళనాడు ఎలక్షన్లలో విజయ్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ ఆయన ముఖ్యమంత్రి కావడానికి 118 సీట్లు అవసరం పడ్డాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మద్దతుతోటి 112 సీట్లకు చేరుకున్నది. ఆయన 2 సార్లు గవర్నర్ను కలిసి మమ్మల్ని ప్రమాణ స్వీకారాన్ని ముఖ్యమంత్రిగా ఆహ్వానించాలని చెప్పేసి కలిసిండు. కానీ అక్కడ రాజకీయ పరిణామాలు చాలా విపరీతంగా ఉన్నాయి. ఒకసారి విజయ్ గురించి మనం ఆలోచన చేస్తే, విజయ్ కేవలం ఒక సినిమా హీరో కాదు. అతడు ఒక భాగోద్వేగం, అతడే ఒక ఆశ, ఒక కులం మతానికి అతీతంగా, రాజకీయ వారసత్వం లేకుండా, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మద్దతు లేకుండా, పొత్తులు లేకుండా, సింగిల్గా కేవలం ప్రజల మీద ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకంతో టీవీకే పార్టీని స్థాపించి 2 ఏళ్లలో తమిళనాడు రాజకీయాలలో మార్పు తెచ్చింది. ఎలాంటి రాజకీయ కుటుంబం నుంచి రాలేదు, ఎలాంటి రాజకీయ ఆలోచన లేదు. ఆయన ప్రజల మీద నమ్మకం పెట్టుకొని 2 సంవత్సరాలలో పార్టీ పెట్టేసి అతిపెద్ద పార్టీగా అవతరించిండు. ద్రావిడ సిద్ధాంతం పునాదులపైనే 60 సంవత్సరాల చరిత్ర గల ద్రావిడ పార్టీలను మట్టి గర్పించిండు. అతను ఒక విజయం మొత్తము బహుజనుల విజయంగా భావించిన సందర్భం ఉన్నది అని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఆయన ఏ రాజకీయాలు వేయలేదు, ఎవరు నమ్ముకోలేదు, ఏ పార్టీలతో పొత్తులు పెట్టుకోలేదు, ఏం చేయలేదు. స్వతహాగా వచ్చేసి ప్రజల మీద నమ్మకంతో ఆయన పార్టీ పెట్టిండు. అసలు ఈరోజు ఏం జరుగుతుంది అని ఒకసారి ప్రధాన వార్తలు ఒకసారి మనం చూసుకుంటే, పార్టీలోని ఒక విషయం, ఉద్దండ పార్టీల మధ్య విజయ్కి మొదలైనటువంటి ఇబ్బందులు బాగా బలిష్టాలు అన్ని పార్టీలకు సహజమే. గతంలో ఇబ్బందులు ఎదుర్కొన్న పార్టీల కన్నా కొంత ఎక్కువే. గెలిచాడు సరే, నిలబడతాడా అన్నది కొత్త సందేహం. ఇక రాజకీయాలు వద్దని పార్టీ పారిపోయేలా చేయాలనుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఉదండ నాయకులంతా అని చెప్పేసి అంటారు. రాజకీయాల్లో సాధ్యమైన విజయ్ వెనుకడుగు వేస్తాడా, 2 బలమైన పార్టీల మధ్య నలిగిపోతాడా, ఎదిరించి నిలబడతాడో, తానేంటో నిరూపించుకుంటాడా అని చెప్పేసి ఒక ఇచ్చిండు. ఉద్దండ పార్టీలు రాజకీయ అడ్డంకులు సృష్టిస్తానే ఆల్రెడీ వాళ్ళ ఎమ్మెల్యేలు సంతకాలు పట్టుకొని పోతే నిన్న కూడా కలిస్తే, లేదయ్యా నువ్వు ఖచ్చితంగా 118 మెజార్టీ ఈ సభ్యుల సంతకాలతో వస్తే మాత్రమే మేము ఆహ్వానిస్తామని చెప్పేసి గవర్నర్ చేసిండు. గతంలో కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఇదే జరిగింది. ఎన్టీ రామారావు లాంటి వాళ్ళే ఇబ్బందులకు గురైనరు. తొలిసారి ముఖ్యమంత్రి అయ్యడానికి ఆయన చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. 4 ఏళ్ల పదవిని కోల్పోయిన తర్వాత ఎన్టీఆర్ ప్రపంచం సృష్టించిండు. తమిళనాడులో అదే పునరావృతం అవుతున్నదా అని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది. ఒకసారి మనం చూస్తున్నాం. తెలిసి 2 పార్టీలు పొరపాటు చేయకపోవచ్చు. విజయ్ ఇచ్చిన హామీలు అంతా ఆషామాషి వ్యవహారమేం కాదు. హామీల అమలుకు తెలంగాణ బడ్జెట్ సరిపోతుందా అని చెప్పేసి అంటారు. ఈరోజు ఆయన నిజంగా పార్టీ పెట్టిన ఆలోచనకు వచ్చిండు. ప్రజలు ఆయన గౌరవించిండ్రు, ప్రజా తీర్పు ఇచ్చిండ్రు, మెజార్టీ లార్జెస్ట్ పార్టీగా అవతరించిండ్రు. అవతరించిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతూ ఉన్నది. మద్దతు తెలిపిన సందర్భంలో ఆయనను ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆలోచనలు కూడా చేస్తూ ఉన్నది. హైదరాబాద్లో పేపర్లోని వార్త, మెజార్టీ తిప్పలు తమిళనాడులో కొనసాగుతున్న ఉత్కంఠ. గవర్నర్ మరోమారు విజయ్ భేటీ, అవసరమైతే మద్దతు లేక కోరిన గవర్నర్. అధికారం దక్కడంపై తొలగని ఉత్కంఠ. విజయ్ని అడ్డుకుంటున్నటువంటి కేంద్రం. 1 సీటున్న బీజేపీ రాజకీయం తగదు. గవర్నర్ తీరుతో ప్రజాస్వామ్య అపహాస్యం అవుతుందని చెప్పేసి కాంగ్రెస్ ఎంపీ మాణిక్రామ్ ఠాగూర్ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. టీవీకి అతిపెద్ద పార్టీగా ఆహ్వానించాలని చెప్పేసి
తమిళనాడు లెఫ్ట్ పార్టీలో డిమాండ్ చేస్తానని చెప్పేసి ఇందులో ప్రధాన వార్తలుగా ఇక ఆల్రెడీ ఆయన గవర్నర్ని కలిసిండు. విజయ్కి మళ్ళీ నో ఛాన్స్ అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే 113 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు. కాబట్టి గవర్నర్ ఒక విషయం చెప్తాడు, 113 మందితో ప్రభుత్వం ఏర్పడదని చెప్పేసి గవర్నర్ అంటాడు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలంటే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలు తీసుకురా. రెండోసారి కలిసిన టీవీకే చీఫ్కు స్పష్టం చేసిన గవర్నర్. ఎన్డీఏ పార్టీలతో చర్చించే ఉద్దేశం లేదన్న టీవీకే. లోక్భవన్ ఎదుట కార్యకర్తల నిరసన. బీజేపీ చెప్పినట్లు నడుచుకుంటున్న గవర్నర్ అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తా ఉన్నది. రేపు లోక్భవన్ ముట్టడి, జిల్లా కేంద్రంలో ధర్నాలకు పిలుపు. ముందు ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి స్టాలిన్ అంటాడు. ఎందుకంటే ఒకవేళ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే 6 నెలల పరిధి ఉంటుంది. 6 నెలలలో ఆయన యొక్క పార్టీ బలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇదేంది రాజ్యాంగానికి విరుద్ధంగా ఇది చేయడం కరెక్ట్ కాదు. కానీ ఆయన పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి స్టాలిన్ కూడా చెప్తా ఉన్నాడు. ఇది మనకు చూడాల్సిన అవసరం. ఎందుకంటే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈరోజు ఏ పార్టీ మద్దతు లేకుండా స్వతహాగా మామూలు వ్యక్తులను గెలిపించేటువంటి సంస్కృతి అక్కడ కనపడతా ఉన్నది. డబ్బులు ఖర్చు పెట్టి మొన్న పెద్ద పెద్ద పేపర్లలో వార్తలలో వచ్చిన వార్తలు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు, విజయ్ పైసలు ఖర్చు పెట్టకుండా గెలుస్తాడా అని చెప్పేసి సందర్భం ఉంటుంది. దాన్ని ఊహించినట్టుగా అక్కడ ప్రజలు ఒక మంచి తీర్పు అయితే ఇచ్చారు. అతిపెద్ద పార్టీకి అక్కడ అవతరించింది కాబట్టి ఆయన ఆహ్వానానికి పిలవాలి. ముఖ్యమంత్రి ఆహ్వానాన్ని పిలిచిన తర్వాత 6 నెలల లోపల ఆయన ప్రభుత్వము బల నిరూపణ చేసుకోకపోతే అప్పుడు ఆయనను తీసేయాలి తప్ప అప్పటి వరకు లేదని ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని చెప్పేసి స్టాలిన్ కూడా చెప్తాను. టీవీకేకు మద్దతుపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలని బీసీకే, ఐయుఎంఎల్ లెఫ్ట్ పార్టీల సూచన. ఇంత పెద్ద వ్యవహారం జరుగుతుంది తమిళనాడులో. తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతగా మారింది. టీవీకే అధినేత విజయ్ గురువారం ఉదయం 11 గంటలకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ను కలిసిండు. 2 రోజులలో రెండోసారి లోక్భవన్కి వెళ్ళిన విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి, ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు అసెంబ్లీలో బల నిరూపణకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి గవర్నర్ రిక్వెస్ట్ చేశారు. అయితే విజయ్ విజ్ఞప్తిని గవర్నర్ తిరస్కరించారు. 113 మంది ఎమ్మెల్యేల లేఖ మాత్రమే సమర్పించారని, ప్రభుత్వ ఏర్పాటుకు సంఖ్య సరిపోదని 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను సమర్పించాలని చెప్పేసి స్పష్టం చేశారని ఒక వార్త ఇచ్చిండ్రు. అంటే అదొక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎన్డీఏను సంప్రదించలేదు. 234 స్థానాలు తమిళనాడు అసెంబ్లీలలో ఎన్డీఏను సంప్రదించలేదని చెప్పేసి ఇది ఒకటి చెప్తా ఉన్నారు. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో, మొత్తం తమిళనాడు అసెంబ్లీలో 234 స్థానాలు ఉన్నాయి. 118 మ్యాజిక్ ఫిగర్ వచ్చిన వాళ్ళను ముఖ్యమంత్రిగా పిలవడానికి ఆస్కారం ఉన్నది. అయితే ఇలా రాలేదు కాబట్టి విజయ్ పార్టీకి 108 సీట్లే వచ్చినాయి. విజయ్ 2 స్థానంలో గెలిచారు కనుక ఆ స్థానం వదులుకుంటారు. కేవలం 107 మాత్రమే అవుతుంది. కాంగ్రెస్ తన 5 ఎమ్మెల్యేలతో టీవీకు మద్దతు ప్రకటించింది. ఇంకా 6 ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉన్నదని చెప్పేసి చెప్తా ఉన్నారు. అక్కడ తమిళనాడులో ఆయనకు సీనియర్ ప్రముఖుల నుంచి విపరీతంగా మద్దతు అయితే దొరుకుతా ఉన్నది. ఎందుకంటే బహుజన సామాజికాన్ని ఈరోజు బహుజనులు కూడా ఆలోచించాలి, ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి కూడా విజయ్ సూచించినట్టు అర్థమవుతా ఉన్నది. అక్కడ తమిళనాడు సినీ పరిశ్రమ మొత్తం ఆయనకు బ్రహ్మరథం పడతా ఉన్నారు. గవర్నర్ వ్యవహరిస్తున్నారు. మన ప్రకాష్ రాజ్ గారు ఒక విషయాన్ని చెప్పిండు. గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు రాజ్యాంగ విరుద్ధం. గవర్నర్ పదవిని రద్దు చేయాలి. అపార్ట్మెంట్ అయిన ఒక వ్యక్తి ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేతో ఆటలాడుతున్నారు. విజయ్కి ప్రజల మద్దతు లభించింది. ఆయనకు అసెంబ్లీ సభా వేదికపై తన హక్కును వినియోగించుకునే అవకాశం ఇవ్వాలి. అసెంబ్లీ సమావేదికపై తన హక్కును వినియోగించే అవకాశం ఇవ్వాలని చెప్పేసి అది ప్రజల తీర్పును అవమానించడమే అని చెప్పేసి కమల్ హాసన్ చెప్తా ఉన్నాడు. ప్రజాస్వామ్యానికి నష్టం. మెజార్టీ నిరూపించాల్సింది రాజ్భవన్లో కాదు, శాసనసభలో. నేను మాట్లాడుతున్నది పార్టీ రాజకీయాల గురించి కాదు, ఒక భారతీయ పౌరుడిగా నా విధానం. ఇప్పుడు రాజ్యాంగంలో చెప్పింది, అక్కడ అసెంబ్లీలో నీ బల నిరూపణ చేసుకోవాలి, అప్పుడు ఆయనను తీసేయాలి తప్ప గవర్నర్ ఏందే అని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడుతున్న సందర్భాలు అయితే మనకు కనపడతా ఉన్నాయి. పాపం తమిళనాడులో ఉత్కంఠమైన పరిస్థితి అయితే ఏర్పడ్డది.
ఆయనకు ఇక అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లోక్ భవన్, మనం రాజ్భవన్ అంటాను, ఆడ లోక్ భవన్ను ముట్టడించాలని చెప్పేసి గవర్నర్ యొక్క కార్యస్థలాన్ని ముట్టడించాలని చెప్పేసి కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నది. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సెల్వా ఆయన చెప్తా ఉన్నాడు, రాష్ట్రపతి పాలన విధించాలి, మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి శ్రీధర్ వెంబు తమిళనాడు రాష్ట్రపతి పాలన విధించి మళ్ళీ నిర్వహించడం అత్యుత్తమ పరిష్కారం అని చెప్పేసి జోవో సంస్థ సహా వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు అభిప్రాయపడ్డాడు. సంఖ్యాబలం సరిపోలేదని ప్రభుత్వం ఏర్పడినా అది స్థిరంగా ఉంటుందో లేదో అని చెప్పేసి వ్యక్తం చేసిండు. ఓటర్లకు నోట్లు అరికట్టేలా కఠిన చర్యలు తీసుకొని మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తే విజయ్ మరింత మెజార్టీతో అధికారంలోకి వస్తారని పేర్కొన్నారు. డిఎంకే అన్నా డిఎంకేలు కలిసి ఒకే కూటమిగా కూడా పోటీ చేయవచ్చు అని చెప్పేసి బీజేపీ ఒంటరిగా నిలబడాలని చెప్పేసి సూచించింది. అంటే చూడాలి అక్కడ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో. ఒక సామాన్యమైన వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఏ విధంగా ఆయనను ఒత్తిడి గురి చేస్తారన్న విషయాన్ని అయితే తెలుస్తారు. ప్రజల మద్దతు ఎక్కువ మొత్తంలో ఉన్నది. ఖచ్చితంగా ఇది ఒకటి ఆలోచించాలి. రాజ్భవన్లో కాదు కదా ఇది బల నిరూపణ చేసుకునేది, అసెంబ్లీలో చేయాలి, అక్కడ శాసనసభలో చేసుకోవాలి. ఖచ్చితంగా ఆయనకు అవకాశం ఇవ్వాలి, రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. మరి గవర్నర్ ఏందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిన సందర్భం ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో బీసీకే 2 సీట్లు, సిపిఐ సిపిఎం 2 చోట్లు ఉన్నాయి. ఆ పార్టీలో టీవీకే చర్చలు కొనసాగిస్తున్నది. ఇప్పటికే పార్టీ జనరల్ సెక్రటరీ నిర్మల్ మాట్లాడుతూ ఎన్డీఏలో ఉన్న ఏ పార్టీని సంప్రదించలేదని, వారితో చర్చించే ఉద్దేశం కూడా తమకు లేదని స్పష్టం చేసిండు. బీసీకే చీఫ్ మీడియాతో మాట్లాడుతూ తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు విషయంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటూ టీవీకే చీఫ్ విజయ్పై ఒత్తిడి పెంచుతున్నాయని చెప్పేసి ఆరోపణలు చేస్తాను. మొన్నటిదాకా ఇక పచ్చగడ్డ ఎక్కితే భగ్గం అంటది స్టాలిన్కు బీజేపీకి మధ్య, వాళ్ళిద్దరు ఇప్పుడు ఒకటైపోయారని చెప్పేసి అక్కడ అనిపిస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ రాజ్యాంగ విలువలు లోబడి విజయ్కి మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ ఏర్పాటుకి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఆయన నిలబడ్డది ప్రజల మద్దతు ఆయనకు పెద్ద మొత్తంలో వచ్చింది. బల నిరూపణ చేసుకొని అసెంబ్లీలో చేసుకోవాలి కాబట్టి నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రజలు కోరుతూ ఉన్నారు. ఇక ఏం జరుగుతుందో ఒకసారి వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. ఏదేమైనప్పటికీ ప్రజలు మీ కామెంట్ల రూపంలో విషయాలు తెలియజేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను.